ఇండియన్ హెర్కులస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి తెలుసుకుందాం. 1880వ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలోని వీరఘట్టం అనే గ్రామంలో తెలగకాపు కులస్థలైన కోడి వెంకన్న నాయుడు అప్పలకొండమ్మ గార్లకు జన్మించారు. నాయుడు గారు సర్కిల్ ఇన్స్పెక్టరుగా విజయనగరములో పనిచేస్తున్న పినతండ్రి కోడి నారాయణస్వామి నాయుడు పెంపకములో పెరిగారు. చిన్న వయస్సు నుండి రామ్మూర్తి నాయుడు దండీలు, బస్కీలు, కసరత్తు, రోమన్ రింగ్స్ వాటిపై ఆసక్తి చూపేవారు. ఒకసారి ఊబిలో పడిన ఎద్దును ఎవరి సహాయము లేకుండా ఒక్కడే రక్షించి విజయనగర వాసుల ప్రశంసలు అందుకున్న బలశాలి నాయుడుగారు. విజయనగరంలో సర్కస్ కంపెనీ వారు ప్రదర్శనలు, కుస్తీ పోటీలు నిర్వహించగా అందులో నాయుడుగారు తనకంటే పెద్దవారైన బలశాలులపై పోటీ చేసి గెలిచి అందరినీ ఆశ్చర్యపరచారు. నాయుడుగారు స్వయంగా సర్కస్ కంపెనీ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా అది తెలిసి ఆయన ప్రతిభను గుర్తించిన తుని మహారాణి ఆర్థిక సహాయము అందించి ప్రోత్సహించారు. నాయుడుగారి బృందము రంగూన్, నేపాల్, కాశ్మీరు, గదగ్, కాశీ, గయ, రష్యా వరకు అనేక దేశాలు పర్యటించి ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందారు. రంగూన్ ప్రదర్శన సమయములో కుస్తీ పోటీలలో పాల్గొన్న సయ్యద్ సోదర పహిల్వాన్లను చిత్తుచిత్తుగా ఓడించారు. వారు చంపడానికి ప్రయత్నించగా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇంకొకసారి రష్యా ప్రదర్శనలో ఆహారములో విషము కలిపగా అది గమనించిన నాయుడుగారు ప్రాణాయామం చేసి విషాన్ని సైతం జీర్ణించుకున్న కలియుగ భీముడు నాయుడుగారు. ఒకనాడు పెద్ద తుఫాను గాలి దాటికి తన సర్కస్ గూడారాలు కుప్పకూలిపోగా సర్కస్ ఏనుగు ఇనుపగొలుసు తెంపుకుని నాయుడుగారి ఛాతీపై కాలువేసి తొక్కింది. ఆ దృశ్యము చూచిన జనం ఆయన చనిపోయి ఉంటాడని భావించారు. కాని ఏనుగు కాళ్ల క్రింద నలిగినా ఆయన చెక్కు చెదరలేదు. అప్పటి నుండి ఏనుగును తన ఛాతీపై ఒక చెక్కవేసి దానిపై ఎక్కించుకోవటం ప్రారంభించారు. వారి సర్కస్ ప్రదర్శనలో అది ముఖ్య ఆకర్షణగా నిలచింది. దేశ విదేశాల నుండి జనం వేలాదిగా నాయుడుగారి ప్రదర్శనలు చూడటానికి పచ్చేవారు. జాతీయ కాంగ్రెసు సభలలో కూడా పాల్గొని బలప్రదర్శన ఇచ్చి బాల గంగాధర తిలక్ గారి ప్రశంసలు నోచుకున్నారు. పశ్చిమ దేశాలు పర్యటించిన మొట్టమొదటి వస్తాదు రామ్మూర్తి నాయుడుగారే. విక్టోరియా మహారాణి కలియుగ భీమా బిరుదునిచ్చి సన్మానించారు. ఐరోపాలో ఇండియన్ హెర్కులస్ అని బిరుదు పొందారు. కాని ఆయన పూర్తి శాఖాహారి అని ఆయన ఆహారము పట్ల తన సిద్ధాంతాన్ని తన శిష్యులు కూడా ఆచరించేటట్లు చేశారు. ఎల్లప్పుడూ యోగాభ్యాసము చేసేవారు. నాయుడు గారి బలప్రదర్శన విషయము తెలిసినంతగా ప్రజలకు అతను చేసిన దానధర్మాల గురించి తెలియకపోవచ్చును. దానికి కారణం ఆయన గుప్తదానాలు చేయడమే. దాదాపు ఆయన చేసిన గుప్తదానాలు ఆనాడే 2 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా. అప్పటి జమీందారులు, సంస్థానాధీశుల ఎస్టేటుదారులు చేసిన దాన నిరతిని అధిగమించే దానాలు చేశారు నాయుడుగారు. తన సర్కస్ కంపెనీ, కుస్తీ పోటీలలో వచ్చిన ఆదాయము తనను నమ్ముకున్న తన తోటి శ్రమించే కుటుంబాలకు, పేదలకు, పేద విద్యార్థులకు, కుస్తీ తాలింఖానాలకు విరాళంగా ఇచ్చేవారు. ఎంత గొప్ప బలశాలి, దానశీలి అయిన నాయుడుగారు తన 55వ ఏట డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో సర్కస్ కంపెనీలకు నష్టం రావడం, కంపెనీ మూసివేయడం, ఒక ప్రదర్శనలో ఛాతీపై ఏనుగును ఎక్కించుకునేటప్పుడు పలచని చెక్క వేసినందువలన చెక్క విరిగి ఏనుగు కాలు ఆయన ఛాతీపై పడి ఒక ప్రక్కటెముక విరిగింది. వైద్యము చేయగా కొన్నాళ్లకి నయమైంది. కాని మరలా ఆ ప్రదర్శన చేయుటకు వీలుపడలేదు. అదే సమయములో వారి ఎడమకాలి మిడిమపై రాచకురుపు లేచి అది పెద్ద సెప్టిక్ అయి డాక్టర్లు కాలు తీసివేశారు. ఆ సమయంలోనూ మత్తు తీసుకోకుండా ప్రాణాయామం చేసి నెప్పి ఓర్చుకున్నారు. ఆఖరి రోజుల్లో 1938 సంవత్సరం ఒరిస్సా బలంగీరు సంస్థానంలో బసచేసి ఉండగా జనవరి 16 తేదీన నాయుడుగారు స్వర్గస్థులయ్యారు. సంక్రాంతి భోగి పండుగ రోజు రాజలాంఛనాలతో దహనక్రియలు జరిపించారు. చరిత్ర మరువని మహావీరుడు కోడి రామ్మూర్తి నాయుడు గారి చరిత్ర అందరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం.